రామాయణం అరణ్యకాండ 23rd సర్గం. అపశకునాలు ఎన్ని ఎదురైనప్పటికీ కూడా కరుడు వాటిని ఏమీ పట్టించుకోకుండా ప్రగల్భాలు పలుకుతూ సేనని యుద్ధంకి ప్రేరేపిస్తూ త్వరగా వెళ్ళమని చెప్తున్నారు. మొత్తానికి రామలక్ష్మణుల సమీపానికి చేరుకోవటం గురించి ఇక్కడ చెప్పబడింది. తస్మిన్ యాతే జనస్థానాత్ అశివం శోణితోదకం అభ్యవర్షన్ మహామేఘః తుములో గర్ధవ అరుణః. ఆ రాక్షసేన వాళ్ళు ఎక్కడి నుంచి ఉన్నారో జనస్థానం నుంచి మొత్తానికి బయలుదేరి వెళుతుండగా అక్కడ అపశకునాలు కనిపిస్తున్నాయి. అపశకునాలు అంటే ఎలా అయితే ఏదైతే ఇప్పుడు నడుస్తుందో దానికి వ్యతిరేకంగా కొన్ని అకాలంగా అంటే కాలం కాని సమయంలో కొన్ని జరగటం విపరీతాలుగా ఉంటాయి. అలాగా ఆకాశం అంతా వెంటనే బూడిద రంగులోకి దట్టంగా మారిపోయింది. ఆ మేఘాలన్నీ కూడా ఆ బూడిద రంగులో ఉన్నాయి. పైగా దట్టంగా అంటే ఎక్కడ వెలుగు లేకుండా అశుభ సూచకంగా మళ్ళీ వర్షం పడేది కూడా ఎలా పడుతుంది, రక్తధారలుగా కారుతుంది. నిపేతుస్తురఘాస్తస్య రథయుక్త మహాజవాః సమే పుష్పచితే దేశే రాజమార్గే యాదృచ్ఛయా. ఆ కరుని రథానికి పూంచబడిన గుర్రాలు చాలా వేగంగా వెళ్ళగలివే, పైగా చాలా మంచివి పూంచారు. అవి పువ్వులతో అలంకరించి చాలా చక్కగా ఉన్నాయి. పైగా రాజమార్గాలన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి. ఎక్కడ ఎత్తు పల్లాలు లేకుండా అంతా బాగున్నాయి. కానీ అపశకునంలో ఆకస్మికంగా దైవికంగా అవి తడబడుతూ ఉన్నాయి. గుంతలు దారిలో వెళ్తే ఎలా ఉంటాయి అలా అవి తడబడుతున్నాయి. శ్యామం రుధిర పర్యంతం బభూవ పరివేషణం అలాత చక్ర ప్రతిమం పరిగృహ్య దివాకరం. అలాగే ఆకాశంలో సూర్యుడి చుట్టూ కూడా ఒక వలయంలాగా ఉన్నది, ఎర్రటి రంగులో. ఒకసారి చూస్తే కాంతి తగ్గిపోయి ఉంది, ఒక వలయంలాగా ఒక చక్రంలాగా సూర్యుడి చుట్టూ ఇంకో చక్రం ఏర్పడి అది మళ్ళీ అశుభ శకునంలాగా అక్కడ కనిపిస్తున్నది. తతో ధ్వజముపాగమ్య హేమదండం సముచ్ఛిత్తం సమాక్రమ్య మహాకాయః తస్థో గృధ్రః సుధారుణః. ఇవే కాకుండా ఆ కరుని రథం కూడా అది బంగారంతో చేసి చాలా చక్కగా ఉన్నది. పైగా మంచి జెండాలు అలాగే చాత్రాలు, పైగా ఆ బంగారంతో చేసిన దాని మీద కూడా చక్కని ముద్రలతో ఉన్నాయి. అయితే అలాంటి రథం మీద అలాంటి పతాకాలు ఉన్న దాని మీద ఒక గద్ద వచ్చి సమీపించింది. గద్దలు ఇవన్నీ ఎప్పుడు వస్తాయి, భక్షించడానికి వస్తాయి. ఎక్కడైతే మరణించి కొన్ని జీవాలు పడిపోయి ఉంటాయి అవి తినడానికి అవి వస్తాయి, లేకపోతే అవి సాధారణంగా రావు. ఈయనొక్క రథం మీద ఆ పతాకం ఏదైతే ఉందో రథానికి దానికి సమీపంలో ఒక గద్ద వచ్చింది. అది కూడా ఎలా ఉందంటే చాలా పెద్ద శరీరంతో ఉంది, భయంకరంగా ఉంది. ఆ గద్ద మళ్ళీ ఈయన రథానికి ఉన్న పతాకం చుట్టూ తిరుగుతుంది అపశకునంలాగా. జనస్థాన సమీపేతు సమాగమ్య కరస్వనాః నిస్వరాన్ వివిధాశ్చక్రుః మాంసాద మృగపక్షిణః. మాంసాన్ని భక్షించే ఆ పక్షి పైగా కర్ణ కఠోరంగా అరుస్తుంది. ఇప్పుడు కోకిల ఎలా ఉంటుంది, వినసొంపుగా ఉంటుంది, కానీ ఇది ఎలా ఉంటుంది ఆ వినటానికి భయాన్ని కల్పించేలాగా అటువంటి అరుపులతో ఉన్న క్రూర మృగాలు పక్షులు కూడా జనస్థానానికి సమీపించి నానా రకాలుగా వికృతమైన స్వరాలతో అవన్నీ వస్తున్నాయి, అవన్నీ వినిపిస్తున్నాయి. వ్యాజహృశ్చ ప్రదీప్తాయాం దిశి వై భైరవస్వనం అశివం యాతు దానానాం శివాఘోరా మహాస్వనాః. సూర్యుడు అంటే పగటి సమయంలో కూడా ఈ కూతలు ఏవైతే రాత్రి వినిపిస్తాయో అంటే కాలం కాని కాలంలో ఇలాంటివన్నీ కూడా అశుభాలకి సూచకంగా వినిపిస్తున్నాయి. వికృత స్వరాలతో కూతలతో భయం కలిగించేలాగా నక్కలు రాక్షసులకి అమంగళంగా కర్ణ కఠోరంగా అవి కూస్తున్నాయి. ప్రభిన్నగిరి సంకాసాః తోయశోణితధారిణః ఆకాశం తదనాకాశం చక్రుః భీమా వలాహకాః. రెక్కలు తెగిన అంటే ఇంద్రుడు యొక్క వజ్రాయుధం దెబ్బకి ఎలా అయితే పెద్ద పెద్ద పర్వతాలు కూడా ముక్కలైపోయి పడిపోయాయి, రక్తసిక్తంగా ఎలా అయితే ఖండించవేయబడతారో ఆ ధాటికి, అలాగా ఇక్కడ ఆ వర్షమేమో ఎర్రగా కారుతుంది.
అక్కడ మేఘాలంతా కూడా ఆకాశం అంతా కూడా పూర్తిగా కప్పేసి ఆ కింద పడేదంతా ఆ నీరంతా కూడా వర్షపు నీరు ఎర్రగా ఉన్నది. బభూవ తిమిరం ఘోరం ఉదత్తం రోమహర్షణం దిశో వా విదిశో వాపి నచ వ్యక్తం చకాసిరే క్షతజ్జార్థ సవర్ణాభ సంధ్యాకాలం వినాభవో. మేఘాలు ఆకాశంలో కప్పివేసి అసలు సూర్యుడి కిరణాలు కనిపించట్లేదు, వెలుగులు లేకుండా పైగా మబ్బులేమో నల్లగా ఉన్నాయి. కనుచూప మేరకు కూడా ఏది కనిపించనంతగా అయిపోయింది. అంత చిమ్మ చీకట్లు కమ్ముకుని ఉన్నది, దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నట్టుగా అయిపోయింది. సహజంగా సాయంత్రం సమయంలో సూర్యుడు అస్తమిస్తున్నాడంటే కాస్త కాస్తగా మనకి అది కనిపించకుండా పోతుంది. కానీ ఇక్కడ రక్తపు వర్షం, అక్కడ మబ్బులంతా కూడా మసకబారిపోయి ఉన్నాయి. ఇక్కడ సూర్యుడిలాగా వలయం చుట్టి ఉంది, పైగా సూర్యుడే కనిపించకుండా ఎక్కడ కాంతన్నది లేకుండా చీకట్ల మయంగా అయిపోయింది. करस्याभिमुखानेदुः तथा घोरमृगाः खगाः कङ्कगोमाया क्रुधाश्च చక్రూషుర్భయశంసినః. ఎలా అయితే సాయంకాలం అనిపిస్తుందో అలాగ చిమ్మ చీకట్లుగా సంధ్యా సమయం అయినట్టుగా అనిపిస్తుంది. ఆ దుష్టములైన మృగాలు కూడా పక్షులు కూడా ఇతని కరుడొక రథం ముందు భాగంలో చేరి గట్టి గట్టిగా అరుస్తున్నాయి. దూరంగా అరిస్తేనే భీకరంగా అనిపిస్తుంది, అలాగే చుట్టూ చేరి అరిస్తే ఇంకా భీకరంగా ఉంటాయి. రాబందులు, నక్కలు, గద్దలు ఇంకా భయాన్ని పెంచేలాగా ఉన్నాయి. నిత్యాశుభకరా ముద్దే శివాఘోర నిదర్శనాః నేదుర్బలస్యాభిముఖం జ్వాలోద్గారి బిరాననేహ. నక్కల కూతలు యుద్ధంలో అశుభాలుగా తెలుస్తూ ఉన్నా సరే, ఇంకా సంభవించేవి అనర్థాల గురించి అది చెప్తున్న సూచకంలా అనిపిస్తున్నా సరే, అక్కడ మళ్ళీ నిప్పులు గక్కుతున్న ముఖాలతో ఉండి కరణసేనకి అభిముఖంగా చేరి అవి ఇంకా ఇంకా గట్టిగా అరుస్తున్నాయి. అంటే ప్రమాదం మీకే ఉంది, వెళ్ళకండి అని చెప్తున్నట్టుగా. కబంధ పరిఘాభాసో దృశ్యతే భాస్కరాంతికే జగ్రాహ సూర్యం స్వరభాను అపర్వాణి మహాగ్రహ. సూర్యుడి సమీపంలో ఇనుప గద ఆకారం, అలాగే కబంధము లేనున్న మేఘఖండంలాగా, అంటే గొప్ప గ్రహమైన రాహు అలా అయితే ఉంటాడో. ఇది పర్వదినాల్లో జరిగేది, కానీ ఇక్కడ గ్రహణం కాకుండా మామూలు సమయంలో కూడా గ్రహణం పడితే ఎలా ఉంటుంది అలా పట్టుకున్నట్టుగా ఉన్నది. అంటే కబంధ అంటే తల లేని మొండెము, ధూమకేతువు అంటారు. సాధారణంగా గ్రహణం కొన్ని కొన్ని సమయాల్లో అమావాస్య అప్పుడు ఎప్పుడో జరుగుతూ ఉంటుంది. పౌర్ణిమ నాడు ఆ రాత్రి సమయంలో చంద్రగ్రహణం అంటాము, ఇలా జరుగుతుంటే ఆ సమయంలో. కానీ ఇక్కడ ఆ సమయం కాని సమయంలో, గ్రహణం కాని సమయంలో గ్రహణమే ఉందేమో అన్నట్టుగా అనిపిస్తుంది. ప్రభాతి మారుత శీఘ్రం నిష్ప్రభో అబుద్ధి దివాకర ఉత్పేతుశ్చ వినా రాత్రిం తారాః కద్యోత సమప్రభాః. అక్కడ ఏది కూడా వీళ్ళకి అనుకూలంగా ఏమనిపించట్లేదు. గాలి తీవ్రంగా అనిపిస్తుంది, ఆకాశంలో ఏమో మబ్బులు కమ్మేస్తున్నాయి, చిమ్మ చీకట్లు కమ్ముకుని ఉన్నాయి, సూర్యకిరణాలేమో వెలవెలబోతున్నాయి. ఎక్కడా ఏమీ కనిపించట్లేదు, కనుచూప మేరకు కూడా ఏది కనిపించట్లేదు. అంత ఇక్కడ గాలి కారణంగా దుమ్మంతా లెగుస్తూ ఉన్నది. అక్కడ నక్షత్రాలు కూడా పగటి పూలలాగా ఆకాశంలో మొత్తం కనిపిస్తూ ఉన్నాయి. సంలీనమిన విహాగా నలిన్యః శుష్క పంకజాః తస్మిన్ క్షణే బభూవశ్చ వినా పుష్ప ఫలేద్రుమాః. తామర పొలంలోని చేపలు, ఆ నీటిలో ఉండే పక్షులు అడుగు భాగానికి చేరిపోయినట్టుగా, అలాగే కమలాలన్నీ వాడిపోయినట్టుగా, పువ్వులన్నీ ఎక్కడ అసలు సూర్యకిరణాలు లేకుండా ఆ చెట్టుకున్న ఆకులు, పళ్ళు ఇవన్నీ రాలిపోతున్నాయి. చెట్లన్నీ కూడా ఎండిపోయినట్టుగా, అసలు గాలి నీరు లేకపోతే ఎలా ఉంటే వాడిపోయినట్టుగా అయిపోతున్నాయి. ఉద్ధూతశ్చ వినావాతం రేణుర్జలధరారుణః వీచీకుచీతి వ్యాష్యంతో బభూవుస్తత్ర సారికాః. అక్కడ మళ్ళీ బూడిద రంగులో ఉన్న మేఘాలు, ఇక్కడ మళ్ళీ గాలి, ఈ ధూళి పెరిగిపోతున్నాయి, దుమ్ములు పైకి ఎగిసిపోతున్నాయి, దుమ్మంతా ఆకాశానికి వెళ్ళిపోతుందేమో అనిపిస్తుంది. అలాగే ఇటుపక్క ఈ జంతువుల యొక్క శబ్దాలు, అలాగే ఇక్కడ ఎక్కడ చూసినా సరే ఇక్కడ గోరు వంకల కిచకిచలు అవి కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఉల్కాశ్చాపి సనిర్ఘాత నిపేతుర్ఘోరదర్శనాః ప్రచచాల మహీ సర్వా సశైల వనకానన. తోకచుక్కలు అంటే
అవి నిజంగా గమనించేవాడికి ఇంకా భయము, గుండెదడ పెరిగిపోయినట్టుగా, భయానికే భయం కలిగించేలాగా ఇక్కడ ప్రతి జీవరాశి బాధతో ఏడుస్తున్నట్టుగా ఉన్నది. ఆకాశం అంతా కూడా పడిపోతుందేమో అన్నట్టుగా కొండల్లో, కోనల్లో, అడవుల్లో సమస్త భూమంతా కూడా ఒక్కసారిగా కంపన. అంటే ఆకాశం మబ్బుపట్టింది, రక్తధారలుగా వర్షం కురుస్తుంది, ఈ జంతువులు కూస్తున్నాయి విపరీతంగా, దుమ్ము గాలి లేస్తుంది, అసలు ఏది స్పష్టంగా కనిపించట్లేదు. ఇంకో పక్కన భూమి అంతా కూడా మనకి ఎర్త్‌క్వేక్ వస్తే ఎలా ఉంటుంది అలా స్తంభించిపోతుంది, ఊగిపోతుంది భూమి అంతా కూడా. కరస్య చ రథస్థస్య నర్దమానస్య ధీమతః ప్రాకంపత భుజః సవ్యః స్వరశ్చాస్యావసజ్జత శాస్త్రా సంపద్యతే దృష్టిః పశ్యమానస్య సర్వతః లలాటే చ రుజాజాత న చ మోహన్యవర్తత. ఆ రథం మీద కూర్చుని గట్టిగా అరుస్తున్నా ఎంతలా సరే కరుణి యొక్క ఎడమ భుజం మళ్ళీ అదురుతుంది. అంటే ఇక్కడ ప్రాకృతిలో కనిపిస్తున్న విపరీత సూచకాలు ఇప్పుడు శరీరంలో కనిపిస్తున్నాయి. పైన గెద్ద అటు ఇటు తిరుగుతుంది, అన్నీ కూడా మృగాలు ఆయన చుట్టే తిరిగి అరుస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఆయన శరీరంలో ఎడమ భుజం అదురుతుంది, గొంతు పెగలటం లేదు, మాటలు తడబడుతున్నాయి. అన్ని వైపులా పరికించి ఒకసారి చూశాడు, కానీ అక్కడ బాధ ఉన్నప్పటికీ కూడా మూర్ఖత్వం అన్నది ఎలా ఉంటుందంటే గమనించవు, గమనించినా పట్టించుకోవు. ఆ యుద్ధయాత్ర అన్నది జరగాల్సిందే అన్నట్టుగా వెనుతిరిగే ప్రసక్తే లేదు. ఏది జరిగినా సరే ఈరోజు చంపాలి అన్న ధీమాతో వెళ్ళిపోతున్నాడు. తాన్ సమీక్షా మహోత్పాతాన్ ఉత్థితాన్ రోమహర్షణాన్ అబ్రవీద్ రాక్షసస్తాన్ సర్వాన్ ప్రహసంసాకరస్తథా. భయాన్ని కల్పించేలాగా ఉన్నా సరే, ఎంతగా ఒకటికొకటి అన్నట్టుగా తోడ్పడి ఇన్ని రకాలుగా చెలరేగిపోతున్నా సరే, అక్కడ మహోత్పతాలుగా అంటే ఒకటికి మించి ఒకటి, ఇటు గాలి, ధూళి, అలాగే వర్షం, ఇవన్నీ అయినప్పటికీ కూడా గర్వంతో నవ్వుతూనే ఉన్నాడు. ఆ రాక్షస వీరులన్నీ మళ్ళీ ఉద్దేశించి ఇలా మాట్లాడుతున్నాడు. మహోత్పాతాన్ ఇమాన్ సర్వాన్ ఉత్థితాన్ ఘోరదర్శనాన్ న చింతయామ్యహం వీర్యాద్ బలవాన్ దుర్బలానివా. బలవంతుడు దుర్బల శత్రువుల్ని కొంచెం కూడా లెక్క చేయడు. అంటే నాకు బలం ఎక్కువగా ఉన్నప్పుడు ఎలా అయితే చిన్న చిన్న వాళ్ళని చూస్తే నాకెందుకు భయం వేస్తుంది, వాళ్ళు దుర్బలులు అంటే వాళ్ళు బలం లేదు. అందుకే బలవంతుడు ఇటువంటి వాటికి ఏం భయపడక్కర్లేదు. అటువంటి వాళ్ళని చూసి ఇంకా అసలేమీ కొంచెం కూడా వెనక్కి తిరగక్కర్లేదు. అలాగే ఈ సందర్భంలో మనకి ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నట్టుగా పరంపరగా ఇటువంటివన్నీ వచ్చి పడుతున్నా మనమేం భయానికి లోనవక్కర్లేదు. ధైర్యంగా మనం వెళ్ళిపోవాలి, ఏ మాత్రం కూడా మనం వెనక్కి తిరగక్కర్లేదు. తారా అపి శరే తీక్షణేహ పాతయామి నభఃస్థలాత్ మృత్యుం మరణధర్మేణ సంక్రుద్ధో యోజయామ్యహం. నేను తలచుకున్న ఆకాశంలో నక్షత్రాల్ని సైతం నా బాణాలతో రాలిపోయేలా చేస్తాను. నాకు గనక కోపం వస్తే మృత్యుదేవతని కూడా నేను మృత్యుకి తీసుకెళతాను అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. రాఘవం తం బలోత్సిక్తం భ్రాతరం చాస్య లక్ష్మణం అహత్వా సాయకేస్తీక్షణైః నోపావర్తితుముత్సహే. బలంలో గర్వానికి లోనైపోయాడు. అలాగే అజ్ఞానం అన్నది కూడా ఉంటుంది. అందుకే ఇక్కడ ఇలా ప్రగల్భాలు పలుకుతున్నాడు. అదే సమయంలో తారాస్థాయికి చేరుకున్న కోపంలో నేను మృత్యువుకే మృత్యువిస్తాను ఇవన్నీ మాట్లాడుతున్నాడు. తప్పు ఎవరి దగ్గర ఉన్నది అన్నది కూడా పక్కన పెట్టి బలగర్వానికి లోనైపోయి, అంటే నేను పంపిన రాక్షసుని చంపేశాడు, పైగా నా సోదరైన శూర్పణకి ముక్కు చెవులు కోసేశాడు. అందుకని బలంతో గర్వానికి లోనైన రాముణ్ణి, అతని తమ్ముడైన లక్ష్మణుణ్ణి తీవ్రమైన నా బాణాలతో అయిన వెంటనే ఈరోజు చంపేస్తాను. వాళ్ళని చంపకుండా నేను తిరిగి రాను. సకామ భగినీ మేస్తు పీత్వా తు రుధిరం తయోః యన్నిమిత్తస్తు రామస్య లక్ష్మణస్య నిపత్యయః. శూర్పణకు అవమానించిన కారణంగా ఆ యుద్ధరంగంలో రామలక్ష్మణుడు ఇద్దరిని కూడా నేను చంపేస్తాను, ఇది జరిగి తీరుతుంది. ఈ విధంగా నా సోదరి యొక్క కోరిక నెరవేరుస్తాను, ఆ రక్తాన్ని తాగాలనుకుంది. అప్పుడు శూర్పణక ఆ ఇద్దరి రక్తము చాలా మనశ్శాంతిగా తాగేస్తుంది. న క్వచిత్ ప్రాప్త పూర్వో మే సంయుగేషు పరాజయః యుష్మాకమేతత్ ప్రత్యక్షం నామృతం కథయామ్యహం. నేను
చేసిన ఎన్నో యుద్ధాలలో నాకు ఎప్పుడూ అపజయమే లేదు. నాకు అపజయం అన్న మాటే తెలియదు. నేను ఎప్పుడు విజయాలే పొందాను. అందుకే నా జయశక్తిని మీరు ఇప్పుడు కూడా ప్రత్యక్షంగా చూడగలరు. నా మాటలు అబద్ధం కావు, నిజమవుతాయి. దేవరాజమపి క్రుద్ధో మత్తేరావతయాయనం వజ్రహస్తం రణే హన్యం కిం పునస్తౌ మానుషో. మదించిన ఐరావతాన్ని వాహనంగా కలిగిన ఇంద్రుడి మీదే యుద్ధానికి వెళ్ళాను. తిరుగులేని వజ్రాన్ని చేతబట్టుకున్న ఆ ఇంద్రుణ్ణే నేను యుద్ధంలో ఓడించాను. దేవేంద్రుడు సైతం నేను గనక కోపానికి లోనై నేను యుద్ధంలో దిగితే వాళ్ళు గెలవలేరు. అటువంటిది ఇంద్రుణ్ణి జయించిన వాణ్ణి మానవ మాత్రుడైన ఈ రామలక్ష్మణుడు నాకు ఒక లెక్క. సాతస్య గర్జితం శ్రుత్వా రాక్షసస్య మహాచముః ప్రహర్షామతులం లేభే మృత్యుపాశావపాసిత. మృత్యుపాశాలతో బంధింపబడి చావు మూడింది వాళ్ళకి. అందుకే నాతో యుద్ధానికి తలబడుతున్నారు. అందుకే నాతో వైరాన్ని పెంచుకున్నారు. ఎందుకంటే రాక్షస యోధులందరూ ఆ కరుణ యొక్క గర్జన, పైగా ఆయన చెప్పే ప్రగల్భాలు విని వాళ్ళు కూడా సంతోషంతో పొంగిపోతున్నారు. సమేయుశ్చ మహాత్మానో యుద్ధదర్శనకాంక్షిణః ఋషయో దేవగంధర్వాః సిద్ధాశ్చ సహచారణ్యేః సಮೇత్య చోచుః సహితా తే అన్యోన్యం పుణ్యకర్మణః. మహాత్ములైన ఋషులు, దేవతలు, గంధర్వులు, సిద్ధచారుళ్ళు కూడా ఆ యుద్ధాన్ని చూడాలన్న కోరికతో ఇక్కడికి చేరతారు. అప్పుడు ఆ పుణ్యాత్ములు అంటే పుణ్యకర్మలు ఒకరికొకరు చేరువుగా చేరి పరస్పరం వాళ్ళు ఇట్లా అంటే నేను చేసే యుద్ధాన్ని చూసి వాళ్ళు మాట్లాడుకుంటారు. స్వస్తి గోబ్రాహ్మణేభ్యోస్తు లోకానాం యోగి సంగతాః జయతాం రాఘవ సంఖ్యే పౌలస్యాన్ రజనీచరాన్. పూజ్యులైన గోమాతలకు, బ్రాహ్మణోత్తములకు, లోక కళ్యాణ కాంక్షగల ఇతరితర సాధు పుంగవులకు కూడా శుభములుగాక. చక్రధారి అయిన శ్రీ మహావిష్ణువే. చక్రహస్తో యథా యుద్ధే సర్వాన్ అసుర పుంగవాన్ ఏతచ్చాన్యశ్చ బహుశో బృహానాః పరమర్షయః. అంటే స్వయంగా మహావిష్ణువే చక్రాన్ని ధరించి ఆ యుద్ధ భూమిలో ఉంటే రాక్షస లోకములో హతమార్చినట్టుగా, అంటే ఇక్కడ విష్ణువుతో తన్ని పోల్చుకుంటున్నాడు. మహావిష్ణువు ఒక్కసారి చక్రాన్ని ధరించి సుదర్శన చక్రాన్ని వదిలితే అందరూ మరణిస్తారు. అలాగే శ్రీరాముడిని ఈ పౌలస్త్య వంశానికి చెందిన నేను ఈ రాక్షసులందరితో కలిసి ఆయన్ని మేము చంపేస్తాము, ఆయన మీద విజయాన్ని మేము పొందుతాము. జాత కౌతూహలస్తత్ర విమానస్తాశ్చ దేవతాః దతృషుర్వాహినీం తేషాం రాక్షసానాం గతాయుషాం. ఆకాశంలో విమానాల్లో ఉన్న దేవతలు, మహర్షులు ఈ యుద్ధంలో చూస్తారు. ఆ రాబోయే యుద్ధ సంగ్రామాన్ని చూసి శ్రీరాముడి విజయ విశేషాలు మిగతా కుతూహలంతో ఎన్నో రకాలుగా చర్చించుకుంటారు. కానీ రణరంగంలో ఈ రాక్షస సేన ఒక్కసారి పరికించి చూస్తే రాముడికి విజయం రాదని కూడా వాళ్ళకి అర్థమవుతుంది. రథేనతు కరో వేగాత్ ఉగ్రసైన్యో వినిసృతః తం దృష్ట్వా రాక్షసం భూయో రాక్షసాశ్చ వినిసృతాః. ఇంత మహాసేనతో కలిసి ఉన్న కరుడు రథం మీద వేగంగా ముందుకు వెళ్ళిపోతున్నాడు. అతన్ని చూసి వెంటనే రాక్షస యోధులందరూ కూడా ఆయన్ని అనుసరించి ముందుకు వెళ్ళిపోతున్నారు. శ్వేనఘాని పృథుగ్రీవో యజ్ఞశత్రుర్విహంగమః దుర్జయః కరవీరాక్షః పరుషః కాలకార్ముకః. శ్వేనగాని, పృథుగ్రీవుడు, యజ్ఞశత్రువు, విహంగముడు, దుర్జయుడు, మహామాలి అంటే వీళ్ళందరూ కూడా యోధులు. కరవీరాక్షుడు, పురుషుడు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా చాలా బలాలతో ఉన్నవాళ్ళు. పైగా యుద్ధంలో ఆరితేరినవాళ్ళు, యుద్ధం చేయడానికి ఎప్పుడు ఉత్సాహంతో ఉన్నవాళ్ళు. మేఘమాలి మహామాలి సర్పాస్యో రుధిరాసనః ద్వాదశైతే మహావీర్యాః ప్రతస్తురభీతః కరం మహాకపాలః స్థూలాక్షః ప్రమాదీ త్రిశిరాస్తథా చత్వార ఏతే సైన్యాన్యో పృష్ఠతో యయుః. ఇలా
యోధుల్లో ప్రముఖులు. ఎందుకంటే కొంతమంది సేనకి మళ్ళీ వీళ్ళు సేనాధిపతుల్లాగా ఉంటారు. వెళ్ళేది 14,000 మంది. అందుకే ఇక్కడ ముఖ్యమైన వాళ్ళు, చాలా బలశాలి వాళ్ళ గురించే చెప్తున్నారు. దుర్జయుడు, పురుషుడు, కాలకార్ముకుడు, మేఘమాలి, మహామాలి, సర్పాస్యుడు, రుధిరాసనుడు, ఇలా 12 మంది మహావీరుడు ఆ కరుని రథానికి చుట్టూ నిలిచి వాళ్ళు కూడా ఆయనతో పాటు పయనిస్తున్నారు. అలాగే మహాకపాలుడు, స్థూలాక్షుడు, ప్రమాది, త్రిశిరుడు అన్న 4 సేనాపతులు దూషణుడి వెంట సాగిపోతున్నారు. ఈయన వెంట 12 మంది, దూషణుడి వెంట 4. सा भीमवेगा समराभिकामा महाबलराक्षसवीरसेना तौ राजपुत्रौ सहस्राभ्युपेता మాలాగ్రహానామివ చంద్రసూర్యౌ. అంగారకాది గ్రహముల సమూహం వెళ్ళినట్టుగా సూర్యచంద్రులు ఇలా ఎంతో బలపేతమైన ఆ రాక్షస వీరసేన సమరోత్సాహంతో వేగంగా రాజకుమారులైన రామలక్ష్ములున్న ప్రదేశానికి సమీపించింది మొత్తానికి. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలో అరణ్యకాండలో 23 సర్గా సంపూర్ణం.